ठीक है सर, मैं थोड़ा कोशिश करता हूँ सर हिंदी में बात करने के लिए। ठीक है, ये तो ये सभ्यत्व तो दिए ना मेरा आवाज ఇది నాకేదైతే ఇచ్చినారో ఈ సభ్యత్వం भारतीय जनता पार्टी का सभ्यत्व मिला, अभी ये सभ्यत्व नहीं है। इसको क्या बोलते हैं? ताड़ू ताड़ू रोप కార్యక్రమం మనం ఇప్పుడున్న పరిస్థితిలో మన పిల్లలు ఉండరు, ఇంకా రేపొద్దున ఈ పరిస్థితులు ఉండవు ఈ రాష్ట్రంలో కానీ మనం అనుకున్నటువంటి ప్రాంతంలో కానీ. సో దయచేసి 7200 ఎంత పవిత్రంగా తీసుకొస్తున్నామో అంతే పవిత్రంగా తీరాన్ని చేర్చేటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. మీ సహకారాన్ని అర్థిస్తా ఉన్నాం. తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెంచల్గూడ జైలు దగ్గర ప్రకటిస్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న పార్టీ పెడతా ఉన్నాడు. నిన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరుకు సుధాకర్ మీద ఈగ వాలిన నిన్ను పంగ ఇట్లా జీరి ఒకటి నార్కెట్పల్లికి ఒకటి నల్గొండ గడతారు ఏమనుకుంటావు బిడ్డ? ఇషాద్ రెడ్డి పోరాటం కంటే ఈయన పెద్ద మొనగాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? వేణుగోపాల్ రెడ్డి కంటే మొనగాడా? కదా వాళ్ళు. యాదిరెడ్డి కంటే మొనగాడా? దొంగ బల్బుతో మాట్లాడుతున్నా. బల్బు 93% మంది, 100% మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. సిగ్గు తెచ్చుకో ఇవి చూసి. ఏం మాటలే నువ్వు మాట్లాడాల్సిన మాటలానే? నువ్వు ఎంపీవి, నువ్వు ఒక కథ. నల్గొండలో ఒక కౌన్సిలర్ అన్న గెలుతావా ఇప్పుడు? నువ్వు ఆడ గెలవగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి నల్గొండ జనం అంతేనే కదా ఇటుకొచ్చిండు. నువ్వేదో దొంగ మంత్రి పదవి, నువ్వేదో కాంట్రాక్ట్ల బిల్ల కోసం నువ్వు చేసినావు. నువ్వు నేను తీర్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాను సార్. తీర్మార్ మల్లన్న టీం నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఓటు అప్లై చేశారా సార్? చేసినాం కదా, వచ్చిందిగా. ఓకే సార్, కాంగ్రెస్ తరఫు నుంచి తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నాను సార్, సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ కాల్ చేస్తున్నాను సార్. అవునా? ఈ 46 గురించి ఏమైంది మరి? సార్ 46 గురించి ఏమైంది? ఏమో సార్. మరి అట్లెట్లా ఓటు అడుగుతానో మరి? సార్ అర్థం కాలేదు సార్. అట్లెట్లా ఓటు అడుగుతున్నావు అంటానా? ఓటు అడగట్లేదు సార్, రిక్వెస్ట్ కాల్ చేస్తాను, సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ కాల్ చేస్తాను సార్. సపోర్ట్ కాదు, మా జిల్లాకు వస్తే ఉరికించుకుంటా కొడతాం. సార్ తీన్మార్ మల్లన్న అని చెప్పకండి, దొంగ మల్లన్న అని చెప్పండి. అవునా